బ్రిజ్భూషణ్పై అభియోగాలు నమోదు. మహిళా రెజ్లర్లపై లైంగిక ఆరోపణల కేసులో బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్పై ఢిల్లీ కోర్టు అధికారికంగా అభియోగాలు నమోదు చేసింది. బ్రిజ్భూషణ్ మాత్రం తనకే పాపము తెలియదని, ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుకు వెల్లడించారు. తాను నిర్దోషినని చెప్పాడు. అయితే బ్రిడ్జ్ నేరాన్ని ఏమైనా అంగీకరించారా అని ప్రశ్నించగా, తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు నేరాన్ని ఎందుకు అంగీకరించాలి అని అతడు తరపు న్యాయవాది వెల్లడించారు. అలాగే తనపై వచ్చిన అభియోగాలన్నింటినీ కూడా బ్రిడ్జ్ తోసిపుచ్చారు. తాను విదేశాల్లో క్రీడాకారిణులతో ఒకే హోటల్లో బస చేయలేదని చెప్పాడు. అతడి మాజీ కార్యదర్శి వినోద్ తోమర్ పైన అభియోగాలు నమోదయ్యాయి. అవన్నీ తప్పుడు ఆరోపణలు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను ఎవరిని ఇంటికి పిలవలేదు, ఎవరిని బెదిరించలేదు, ఎవరిని తిట్టలేదు అని తోమర్ వెల్లడించారు. కోర్టులో వాదనల అనంతరం బ్రిజ్భూషణ్ మీడియాతో మాట్లాడారు. తాను నిర్దోషినని నిరూపించుకునేందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సరే, ఎట్టకేలకు ఇప్పటికైనా సరే బ్రిజ్భూషణ్పై అభియోగాలు నమోదు చేశారు అనుకుందాం. ఈ బ్రిజ్భూషణ్ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు, కేవలం పర్టిక్యులర్లీ ఇక్కడ కూడా మనం పర్టిక్యులర్లీ కొంతమంది రెజ్లర్లు, అంతమంది కాదు. ఆ రెజ్లర్లు అంతకుముందు ఆ బ్రిజ్భూషణ్ని పొగిడినవే. ఒక 10 సంవత్సరాల క్రితమో 5 సంవత్సరాల క్రితమో అప్పుడేదో చేశాడని చెప్పేసి ఇప్పుడు మాట్లాడడం. మనం ఎందుకు అప్పట్లో ఈ కేసు విషయంలో మనం ఎప్పుడైనా సరే ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాం. బ్రిజ్భూషణ్ పైన రెజ్లర్లు అండ్ దాని చుట్టూ అల్లుకున్నటువంటి నిరసన, హింస, దీన్ని ఎందుకు మనం వ్యతిరేకించాము అంటే దాని వెనుక కూడా ఒక ఎజెండా ఉన్నది. దాన్ని కూడా కొంతమంది కబ్జా చేశారు రాజకీయ నాయకులు. కేవలం హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కొంత ప్రాంతము, వీటి మధ్య నెలకొన్నటువంటి సంఘర్షణ అది. రెజ్లర్లు ఒకే ప్రాంతం నుంచి రావడానికి వీల్లేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టాలెంటెడ్ రెజ్లర్లు అందరూ కూడా రావాలి. ఆ విధమైనటువంటి చేంజెస్ చేశాడు బ్రిజ్భూషణ్. అలా చేయటం వల్ల వీడు మన దెబ్బేసేస్తున్నాడు అని చెప్పేసి సాక్షి ఫోగట్ కానీ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఇది వాస్తవం. అలాగే కొన్ని లైంగికపరమైన ఆరోపణలు కూడా గుప్పించారు. అవి కూడా మనం చూసాం. ఎందుకంటే స్త్రీలు కాబట్టి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మనం అంచనా వేసాం. ఈ సోకాల్డ్ మేధావులందరూ కూడా ఓహో అసలు మామూలుగా కాదు, బ్రిజ్భూషణ్ ఒక గతంలో ఒక హంతకుడే కావచ్చు, లేకపోతే ఇంకొక వేరే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. దాన్ని ఇక్కడ ఈ ఇష్యూతో కలపడానికి లేదు కదా. ఈ అమ్మాయిలు నిజంగానే లైంగిక ఆరోపణలు చేశాడు అని ఏదైతే ఆరోపిస్తున్నారో ఆధారాలు చూపించాలి కదా. లేదు, అది పోనీ నిన్న మొన్న జరిగిందంటే 5-6 సంవత్సరాల క్రితం, అప్పట్లో ఎప్పుడో జరిగిందని చెప్పడం, అది ఇప్పుడు ఎందుకు చెప్పడం, ఇవన్నీ అనుమానాలు ఉంటాయి. కేవలం ఈయన తీసుకునేటువంటి నిర్ణయాలు తమ ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు అది బీజేపీకి కూడా నెగిటివే ఒక రకంగా. ఏ విధంగా అంటే ఆ ప్రాంతపు ప్రజలు, లేకపోతే ఆ జాట్లు, ఆ వర్గానికి సంబంధించిన ప్రజలు ఎగనిస్ట్గా బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఈ కేసు విషయంలో, మిగతా కేసుల విషయంలో బ్రిజ్భూషణ్ దొంగగా నిరూపితం అవ్వచ్చుగాక, ఈ కేసు విషయంలో మాత్రం ఇతగాడికి అంతగా నెగిటివ్గా ఏమైనా వచ్చే అవకాశాలు లేవనేది మాత్రం స్పష్టమవుతుంది. అయితే ఈ అభియోగాలు మోపేదేదో బీజేపీ ముందే మోపుంటే ఎలాంటి నష్టం ఉండేది కాదు అని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ లీగల్గా ఇతరు ఇప్పుడు లీగల్గా బ్రిజ్భూషణ్కి చాలా పవర్ ఉంది. ఏమిటి మీరు చేస్తున్న ఆరోపణ, నన్ను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి, వాళ్ళు అలా అంటున్నారు అనడానికి వాళ్ళ దగ్గర ఆధారం ఏంటని అడుగుతున్నాను. సో ఇప్పుడు ఈయన ఆ హోటల్లో లేడు అని ప్రూవ్ చేసుకుంటే అయిపోయింది, కేసు క్లోజ్. ఇదే రెజ్లర్ల గురించి మాట్లాడిన వాళ్ళు ఈరోజు స్వాతి మలివాల గురించి మాట్లాడరు, సందేశ్ ఖాళీ గురించి మాట్లాడరు. లేని దాన్ని ఉన్నదిగా చూపించడంలో మాట్లాడతారు. ఒక ఉమెన్ వచ్చి ఒక విషయంలో ఏదన్నా, ఒక కేసు విషయంలో ఏదో ఇలా తనపైన ఏదైనా అన్యాయం జరిగిందని మాట్లాడితే, ఉమెన్ మాట్లాడితే చాలు, ఇక మనం వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఆడది మాట్లాడేసింది అనగానే ప్రతి ఒక్కటి హీరోనే. సో మొత్తానికి ఇది జరిగింది, చూద్దాం ఏం జరుగుద్దో తర్వాత.